ఈ పునరుత్థాన చివరి ఆరాధనకి, ఈ సంవత్సరం యొక్క చివరి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవ సేవకుడు బ్రదర్ తేజోమయ. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని సంగమ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకోవటం వల్ల, అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనం గ్రహించడం వల్ల మన ఆత్మ తెప్పరిల్లింప చేయబడును గాక. మన ఆత్మ మీద దాడి చేస్తున్నటువంటి దుష్ట శక్తులన్నీ మనం వదిలిపెట్టి మనకి స్వాతంత్రము కలుగును గాక. ఆమె దేవుడు మనకి గొప్ప విడుదల అనుగ్రహించును గాక. ఒకసారి మనం లూకా సువార్తను ధ్యానిద్దాం. లూకా సువార్త అల్లరి చేద్దామా? లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. 6 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ఒక మనుష్యుని చెప్పనమ్మా, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకు వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఆమేన్. ఈ 4 వచనాలే ఈరోజు మన వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఉన్న ఆత్మీయ సంగతులు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, ఈ సంవత్సరము కూడా, టాపిక్ పేరు చెప్పండి, ఈ సంవత్సరము కూడా, గట్టి చెప్పాలి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించుకుంటాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మర్మం, ఉపమానము, దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని ఈరోజు మనం గ్రహించడము గాక. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అని రిక్వెస్ట్ చేసిన వ్యక్తి ఎవరు? తోటమాలి. తోటమాలి అంటే ఎవరు? కాపరి. యేసయ్యే ఆ మాట అంటున్నాడు, దీన్ని నరికిచ్చేసేయని. అప్పుడు యేసు ప్రభు వారికి ఏమని చెబుతున్నాడు? యజమానుడు యేసు ప్రభు వారు, తోటమాలి కాపరి, చెట్టు ఎవరు? మనం, సంఘంలో ఉన్న విశ్వాసం. తోట ఎవరు? సంఘం. తోటమాలి ఎవరు? కాపరి. యజమానుడు ఎవరు? యేసయ్య. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును. ఇక్కడ సంఘం ఉంది, సంఘములో చెట్టు ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంట? 3 ఏండ్ల నుండి చెట్టు ఉంది, కానీ ఏమి లేవంట? ఫలాలు లేవు. ఆ ఫలాలు లేకపోవటం వల్ల నష్టం యజమానుడికి ఏంటంట? భూమి వ్యర్థమైపోతుంది. దానికి కొట్టే మందులు, పిచికారీ చేసే మందులు కూడా వ్యర్థమైపోతున్నాయి. దాని స్థలం వ్యర్థమైపోతుంది. దానికి చేసే పరిచర్య వ్యర్థమైపోతుంది. దానికి కోసం పెట్టే నీళ్లు వ్యర్థమైపోతున్నాయి. ఇంకా దాని వల్ల యజమానుడికి దుఃఖమే గాని లాభమేమీ లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చాడంట పండ్లు ఎతకటానికి? 3 సంవత్సరాలు పండ్లు ఎతకటానికి వచ్చాడు. వరసగా వస్తున్నాడు, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు. పచ్చగా ఉంది తోట, పచ్చగా ఉంది. తోటలో ఉన్న చెట్టు కూడా పచ్చగానే ఉంది, కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. మరి ఫలాలు లేని చెట్టు ఎవరికన్నా ఉపయోగమా? ఫలాలు లేని చెట్టుని తిడతారు జనాలు. తిడితే దాన్ని తిట్టించుకోవాలా వద్దా? తిట్టించుకోవాలి. ఫలాలు లేని చెట్టుని ఏమంటారు? తిట్టించుకోవాలి. తిడతారు ప్రపంచం. ఎందుకు తిట్టుద్ది? దానివల్ల ఉపయోగము లేదు. చాలా మంది సంఘానికి వస్తారు,
సంఘంలో ఫలించకుండానే ఉంటాయి కొన్ని చెట్లు. నాకు కూడా తెలుసు మన సంఘంలో ఏ చెట్లు ఫలించలేదు. ఎందుకంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిమంది ఎంతసేపు పిలిస్తేనో వస్తారు. పిలవాలి, వాళ్ళని వెంటబడాలి, రండి 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 అన్నారు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఊరికొస్తారు సన్నిధికి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో పైన గమనిస్తున్నాడు, ఆయన పేరు యేసయ్య. రెండో వ్యక్తి భూమి మీద కూడా ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. వీళ్ళు యేసయ్యని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారు? నాకు తెలుసా తెలదా? నాకు తెలిసినప్పుడు రిక్వెస్ట్ ఏమని చేస్తా, అయ్యా వీళ్ళు నిన్ను నిజంగా ప్రేమించట లేదు, నిజంగా ప్రేమించటం లేదు. అది నాకు కూడా తెలుసు బిడ్డ. ఆయన అంటాడు నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చెబుతున్నావు. నేను చెప్తానా వీళ్ళు ప్రేమించట్లేదని చెప్పలేను, గుటకలు మింగుతా ఉంటా. నేనేమన్నా చెప్పినానుకో ఏముంటుంది తెలుసా, అక్కడి నుంచి ఏమొస్తుంది తెలుసా, గొడ్డలు వస్తుంది, తీసి దాన్ని తీసేయి, నరికేస్తే అంటాడు. మరి మంచోళ్ళని చెప్పాలా, చెడ్డోళ్ళని చెప్పాలా? ఏమని చెప్పాలి? విన్నపాలు ఒక్కసారి రిక్వెస్ట్ అనండి. రిక్వెస్ట్ ఏమని చేయాలి? ప్రభువా ఈ సంవత్సరం కూడా ట్రై చేస్తా, ఒక 100 సార్లు ఈ యొక్క కుటుంబాన్ని దర్శిస్తానయ్యా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్కసారి ఛాన్స్ ఇయ్యా అని అడుగుతా. ఒక 100 సార్లు పోయి చెబుతానయ్యా, చెప్పినా కానీ వినకపోతే ఇక నీ ఇష్టం అయ్యా, ఇక నేను బంద్ చేసి ఇక నా వల్ల కాదు ప్రభు అన్న కుటుంబాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఇక నేను చెప్పలేను ప్రభు అని ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇది ఎవరిని బాధపడుతున్నాం? యజమానుణ్ణి బాధపడుతున్నాం. యజమానుణ్ణి బాధ పెట్టడానికి ముందు ఎవరిని బాధపడుతున్నాం? యజమానుడు పంపిన తోటమాలిని బాధ పెడుతున్నాం. తోటమాలిని బాధ పెడితే ఆటోమేటిక్ ఎవరికి బాధ కలుగుద్ది? యజమానుడికి బాధ కలుగుద్ది. ఆ విషయం ఎవరికి అర్థం కావట్లా? తోటలో ఉన్న చెట్లకి అర్థం కావట్లా. తోటలో ఉన్న చెట్లకి ఆ విషయం అర్థం కావట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇక్కడ 2 తప్పులు ఉన్నాయి. ఒకటి, తోటమాలి సక్రమంగా పట్టించుకోనన్నా ఉండాలి. రెండోది, ఆ చెట్టులో లోపమన్నా ఉండాలి. ఈ 2 తప్పులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి, యజమానుడి చేత నిర్లక్ష్యానికైనా గురి కావాలి. అది ఫలించకపోవటానికి కారణాలు రెండే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అది ఫలించకపోవటానికి కారణం సేవకుడు పట్టించుకోకపోవటం అన్నా కావాలి. రెండోది, దాంట్లో వ్యక్తిగతమైన లోపాలన్నా ఉండాలి. ఆ చెట్టుకి ఏదన్నా తెగులన్నా ఉండాలి, ఆ చెట్టుకి ఏదన్నా పాపమన్నా అంటుండాలి, లేకపోతే ఆ చెట్టుకి ఏదన్నా దోషమైనా ఉండాలి. ఇవి తప్ప ఇక అన్ని చెట్లు ఫలించినప్పుడు ఆ ఒక్క చెట్టే ఎందుకు ఫలించదు? చూడండి, మళ్ళీ రాసండి, చదవండి. ఒక్క చెట్టే అని రాశాడు చూడండి. తోటలో ఉన్న చెట్లన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. నాటింది దేవుడే, దాన్ని స్థాపించింది దేవుడే, దాన్ని ఏర్పాటు చేసింది దేవుడే, దాన్ని పెంచబడి చెప్పింది దేవుడే, దానికి చుట్టూ కంచేసింది దేవుడే, దానికి మందులు కొట్టించింది దేవుడే, దాని మీదకి తొడేళ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, అడవి పందులు కానీ, ఎలాంటి గుంట నక్కలు కానీ ఆ తోటలోకి ప్రవేశించకుండా కంచేసింది దేవుడే. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే దేవుడికి మన వల్ల ఉపయోగం లేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు మరి? తీసే అంటాడా, ఉంచు అంట. అసలు దేవుడికి ఏమని పేరు ఉంటుంది బైబిల్లో? దీర్ఘశాంతుడు. మరి దీర్ఘశాంతుడు ఏంది? 3 రోజుల్లో 3 సంవత్సరాల్లో నరికే అంటున్నాడు అంటే ఎంత కోపం వచ్చి ఉండదు? అసలు నీకు ఇంకొక సంగతి చెప్పాలి. ఆడ 3 సంవత్సరాలు వెతకటానికి వచ్చాడు, కానీ అసలు ఆ చెట్టేసి ఎన్ని సంవత్సరాలు అయిందో? వెతకటానికి వచ్చింది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కానీ అసలు అది ఏసి ఎన్ని సంవత్సరాలు అయిందో? దానివల్ల ఉపయోగము లేదు. చూడండి, ఎప్పుడు చూసినా కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతా ఉంటారు. యూజ్లెస్ ఫెలోస్ అని అంటారు. యూజ్లెస్ ఫెలోస్ అంటే ఏంటంటే పనికిరాని వాళ్ళు. ఈ పనికిరాని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు
ఈ దరిద్రం ఏందో తెలుసా, 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల మీద ఆధారపడి చదువుతూనే ఉంటారు. చదువు 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 చదువు, ఇంకా కుటుంబం ఎప్పుడు, బాధ్యత ఎప్పుడు, సమాజం ఎప్పుడు, దేశం ఎప్పుడు, ప్రపంచాన్ని ఎప్పుడు నువ్వు వేయలేదు. ఇంకొక 30 సంవత్సరాల్లో నువ్వు కనుక చదువుకుని ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు నువ్వు డ్యూటీ చేస్తావు. అప్పుడు నీ వయసు మొత్తం పోతుంది. ఇంకా 15 సంవత్సరాల నువ్వు కుటుంబం కోసం కనిపెట్టేది, కష్టపడేది. ఈ 30 సంవత్సరాలు నిన్ను కష్టపెట్టింది ఎవరు? నిన్ను పెంచింది ఎవరు? తల్లిదండ్రులు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఫలాలు లేవు. ఎంతో మంది, ధీరుభాయ్ అంబానీ అంట, ధీరుభాయ్ అంబానీ గారు పేపర్ వేసిందంట. అబ్దుల్ కలాం గారు పేపర్ వేసి చదువుకున్నాడంట. తెలుసా? ఆయన వస్త్రాల దుకాణం పెట్టుకొని పేపర్లను తయారు చేసి వాటిని అమ్ముకొని బతికాడంట. భారతదేశంలోని అతిపెద్ద ధనవంతుడు. రతన్ టాటా గారు అమెరికా పోతే బాత్రూమ్లు కడిగాడంట ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు వచ్చినా కానీ ఒక్కడి వల్ల కూడా సంఘానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, ప్రపంచానికి కానీ ఎవరికి ఉపయోగం లేకుండా మనం బ్రతికితే ఏమన్నా లాభం ఉందా? ప్రియదేవుని బిడ్డ, రోజు మనమే ఫుడ్ తింటున్నాం. ఎవరికన్నా భోజనం, ఎవరికన్నా ఒక్క పండుగ రోజన్నా ఎవరికన్నా పెడుతున్నా? పెట్టలేకపోతున్నాం. రోజు దుప్పటి తండి పనుకుంటున్నాం. ఒక్క దుప్పటి ఎవరికన్నా ఇస్తున్నా? స్వార్థపూరితమైన జీవితాలు. ఏ జీవితాలు మనవి? దేవుడు వెతుకుతున్నాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు యేసుప్రభు వారు భూమి మీదకి వస్తాడు. కాయలు చూస్తాడు. చూసినప్పుడు ఆ కాయలు లేనప్పుడు ఇది ఆకులు మాత్రమే ఉంది, ఇది వేషధారి, దీంట్లో సత్యము లేదు, దీంట్లో యథార్థత లేదు, దీనివల్ల జీవం లేదు, దీన్ని తిని ఆస్వాదిద్దామంటే, దీన్ని మధురాన్ని చూద్దామంటే దీని లోపల ఎలాంటి శక్తి లేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు దేవుడు ప్రతి ఒక్క జీవితంలోకి వచ్చి ఆ ఫలాలను వెతుకుతున్నప్పుడు, దానివల్ల ఉపయోగం లేనప్పుడు తోటమాలికి చెప్తున్నాడు, తీసేయ్, ఈ సంవత్సరం తీసేయ్, ఇంకొద్దు అని చెప్తే దానివల్ల ఉపయోగం ఉందా? ప్రియదేవుని బిడ్డలారా, నా సేవా జీవితంలో ఎన్నో అనుభవాలను చూశా. బాగా ఒక ఆయన డ్రింక్ తాగి వ్యాధి వచ్చింది. వ్యాధి వస్తే ఆయన దగ్గరికి పోయి, అయ్యా పాస్టర్ గారు నన్ను బ్రతికియండి పాస్టర్ గారు అని చెప్పాడు. ప్రార్థన చేసి మొర్రపెట్టి దర్శనాల కోసం కనిపెట్టి విజ్ఞాపనలు చేస్తే దేవుడు దేవదూతలను పంపించి అతన్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత మంచిగా అయిపోయిండు. ఇంకా ఒక 4-5 వారాలు మందిరానికి వచ్చిండు, కాంగో కొట్టిండు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ 6వ వారం నుంచి మళ్ళీ తాగుడు స్టార్ట్ చేసిండు. ఉబ్బు గామెరలు వచ్చిన వాడు తాగుడును మానేయని చెప్తే మళ్ళీ నా శాలరీ ఎంత, నా గొప్ప ఎంత, నా ఉద్యోగం ఎంత అని చెప్పి ఆ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని, ఆ భార్యని, ఆ యొక్క సమస్త సమాజానికి హానికరుడై తనకు తాను హాని చేసుకున్నవాడై ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు కృప చూపించాడు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి అతను బతికిస్తానని చెప్తే మళ్ళీ సంవత్సరం తర్వాత కల్లా మళ్ళీ అతను భూమి మీద లేకుండా, అతడు ఫలాలు లేనందున అతడు పెరికివేయబడ్డాడు. ఇలా ఎన్ని కుటుంబానికి ఓ చరిత్ర, ఇంటికో గుట్టు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక ఫలము లేక ఓడిపోవటం, రాలిపోవటం, కీడుకును అనుభవించటం, దేవుడి చేత ద్వేషించబడటం జరుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి తోటలోని చెట్టు స్థితి ఎలా ఉందో తెలుసా? ఆ తోటలోని చెట్టు ఎవరో తెలుసా? మనమే. ఇజ్రాయేలీల ప్రజలకి వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి యేసుప్రభు వారు ఈ ఉపమానాన్ని చెబుతున్నాడు. యేసుప్రభు వారు వారి ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఇక్కడ మనకు కూడా ఒక ఉపమానాన్ని, ఈ తరంలో ఉన్న క్రైస్తవులకు కూడా ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. నీ స్థితి ఎలా ఉంది? మనం ఎప్పుడు కూడా చెట్టు లేని ఫలాలు లేని చెట్టుని చూస్తే గొడ్రాలను చూస్తూ ఉంటాం. గొడ్రాలే అనుకుంటాం. గొడ్రాలే పిల్లలనే, ఆమెనే కాదు నువ్వు చూడాల్సింది, నీలో కూడా కాయలు లేవు. యథార్థత అనే కాయ లేదు, సత్యం అనే కాయ లేదు, వెలుగు ఫలం అనే కాయ లేదు. దేవుడు వెతికే కాయలు దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తాం? నీతి అనే కాయ మన లోపల, నీతి అనే ఫలము మన లోపల లేదు. నీతి అనే ఫలము దొరకనప్పుడు, మనం రోజు అబద్ధాలు ఆడుతున్నప్పుడు, మోసాలు చేస్తున్నప్పుడు ఆ చెట్టుని ఉంచుతాడా? పెరికేస్తాడా? నరికేస్తాడా? చెప్పండి. నరికేస్తాడు. నీతి అనేది మన ఇంట్లో కనబడనప్పుడు, దుష్టత్వం మన ఇంట్లో పెట్టేగుతున్నప్పుడు, మనం అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, మనమే మోసాలు చేస్తున్నప్పుడు మన కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? పెరికి వేస్తాడు. దేవుడు వచ్చి చూస్తాడు, నీతి ఫలం ఉందా?
ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ చెట్టు తనను తాను సరి చేసుకోవాలి, తనను తాను దుఃఖపరచుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం నాకు ఛాన్స్ ఇవ్వు, నేను పండుతానని చెప్పాలి. ఆ చెట్టు చెప్పాలి, యజమానుడుకు ఆ తోటమాలి కూడా యజమానుణ్ణి బతిమాలాడాలి. ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము, ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము, నేను మంచి పరిచర్య చేస్తా, నేను మంచిగా దానికి. చూడండి ఆయన ఏమంటున్నాడు తెలుసా, దాని చుట్టూ, ఆ చెట్టు చుట్టూ ఏం చేస్తాడంట, పాదు చుట్టూ. చూడండి అక్కడ రాశాడు, ఏం రాశాడు, దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దాని చుట్టూ త్రవ్వుతా. ఫస్ట్ ఏం చేస్తానో తెలుసా, దాని చుట్టూ త్రవ్వుతా. ఎవరైనా మనిషి గడ్డపార తీసుకొని వచ్చి, అమ్మా నీ పరిస్థితి ఇట్లా బాగుందని తవ్వుతానంట, వద్దు వద్దు వద్దు, అది అంతే ఉన్ని అంటే నీ పాపం పోద్దా? ఏం చేయాలి, చుట్టూ త్రవ్వాలి. నువ్వు ఫలించాలంటే తవ్వాలి. ఏ సేవకుడికి అనుమతి ఇవ్వాలి నీ జీవితంలో. అనుమతి ఇవ్వలేదా, నా చుట్టూ తవ్వొద్దని చెప్పినవా, ఏమైతుంది? నన్ను ముట్టుకోవద్దన్నవా, నన్ను పట్టుకోవద్దు, నాకు సరిపోయే వాక్యం చెప్పొద్దన్నవా, అవుట్. నీ జీవితంలోకి వచ్చిన దైవజనుడు ఆ తోటమాలి వచ్చి ఏదైతే తవ్వుతున్నాడో ఆ తవ్వేటప్పుడు నువ్వు సహకరించాలి. సహకరించలేదా ఎండిపోవాల్సి వస్తుంది. నీళ్ళు అందవు, ఆత్మదేవుడు నీకు అందడు. నీళ్లు ఆ తోటలో ఉన్న అన్ని చెట్లకు అందినట్టు ఆ యొక్క తోట, ఆ చెట్టుకి కూడా చుట్టూ త్రవ్వకపోతే నీరు అందదు, నీరు అందకపోతే ఫలించదు. అక్కడ ఎరువు అన్నాడు. ఎరువు అంటే వాక్యము. ఆ వాక్యము గినక కరెక్ట్ గా సమపాలల్లో ఆ చెట్టుకి గినక అందకపోతే అది ఫలించదు. దైవజనుడు పరిచర్య చేస్తున్నప్పుడు అడ్డము తిరిగావా, దానివల్ల నష్టపోయేది నువ్వే. ఎరువు తీసుకోవాలి. ఎరువు నాకు వద్దు, వేయొద్దన్నావా, నాకు వాక్యం వద్దు, నేను వింటాను, ఈ చెవులో ఈ చెవితో వదిలేస్తానని చెప్పావా, కీడు నీకే. సారము, ఎరువులో ఉన్న సారము చెట్టుకు అందకపోతే కీడెవరికి? చెట్టుకా తోటమాలికా? చెట్టుకి. ఆ వాటర్ పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అది సమపాలలో ఖచ్చితంగా అందాలి. సమపాలలో అందక ఎక్కువ అందినా చెట్టు చచ్చి పడిపోతుంది. నీరు చచ్చు అంటారు దాన్ని. అది తక్కువగా అందినా చచ్చి పడిపోతుంది. ఎందుకంటే దానికి జీవము సరిపోట్లా. ఆకాశంలో నుంచి మంచు అనే తన కృపను కుమ్మరిస్తున్నాడు దేవుడు. ఆ మంచు అనే కృప కూడా నీకు సమపాలలో ఉండాలి. ఆమేన్. ఇవి గినక నీకు అందకపోతే నీ జీవితంలో చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. అయ్యో అక్కడ ఒక కుటుంబం ఉండేది, ఏది గత 2022లో ఆ సంవత్సరంలో ఒక కుటుంబం అక్కడ ఉన్నది కదా, మేము చూసాం మీ కళ్ళతోటి. ఏంటి ఆ కుటుంబం ఏంది ఇప్పుడు లేదంటే, వారు లేరు, వారు జైలుకి వెళ్ళారు, వారు ప్రమాదానికి గురయ్యారు, వారు మరణించారు, వారు నష్టపోయారు. ఇలాంటి మాటలు నీ చెవులతో నువ్వు వినాల్సి వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు వారు చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ ఎవరికి ఆ తోటలో ఉన్న చెట్టుని చూసి ఎవరికి కోపం వచ్చింది చెప్పాలి? దేవునికి కోపం వచ్చింది. ఎవరికి కోపం వచ్చిందండి? దేవునికి కోపం వచ్చింది. దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగమో లేదు. ఎన్నిసార్లు ఎతుకుతున్నాడో, ఎన్నిసార్లు ఇలాగా పదే 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 దాన్ని తడుగుతున్నాడు, కానీ ఫలాలు దొరకట్లా. మనం మారు మనసు పొందిన తర్వాత మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించాలి. మారు మనసు తగిన ఫలాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్య జీవితం ఉండాలి, స్తుతించే జీవితం ఉండాలి, పరిచర్య చేసే జీవితం ఉండాలి, ఇతరుల పట్ల జాలి చూపించి వారి కోసము విజ్ఞాపనలు చేసేటటువంటి జీవితం ఉండాలి. ఒకప్పుడు మనం పాపపు జీవితం ఎలా ఉండేది? అన్ని సినిమాలు, అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు, అన్ని దగాలు, అన్ని దందాలు, వీటన్నిటితో నేను మారు మనసు పొందినాకేముండాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? మారు మనసుకు తగిన ఫలాలు ప్రార్థనా జీవితం, మారు మనసుకు తగిన ఫలాలు విశ్వాసం కలిగి ఉండటం, దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి క్రమం తప్పకుండా రావటం, ఇతరులకు సత్క్రియలతోటి ఇతరులకు మేలు చేయటం, సహాయాలు చేయటం. ఒకప్పుడు నేను చేయలేదండి. ఒకప్పుడు పక్కింటోడికి కూడా ₹1 ఇచ్చేవాడిని కాదు. యేసయ్యను నమ్ముకున్నాక నేను ఇతరులకు సహాయం చేసే స్థితి కలిగి ఉన్నాను. ఒకప్పుడు నేను ఎవ్వరికి సువార్త చెప్పేవాడిని కాదు. ఈరోజు నోరు తెరిచి సువార్త చెబుతున్నాను. ఒకప్పుడు నేను ఎవరికి మేలు చేసేవాడిని కాదు. ఈరోజు ఇతరుల కుటుంబాలు కడుతున్నాను. ఒకప్పుడు నేను ఎవరికి ఎలాంటి అక్కర్లో ఆదుకునేవాడిని కాదు. ఈరోజు నేను పలానా వారికి అక్కర్లో ఆదుకుంటున్నాను.
నా ప్రభువు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తున్నాను, నా శత్రువులను ప్రేమిస్తున్నాను, నా శత్రువులు మారాలని ప్రార్థన చేస్తున్నాను, నా బలహీనతలు నేను ఒప్పుకొని కడిగేసుకుంటున్నాను, నా శరీరము నాకు ఎదురు తిరుగుతుంటే దాన్ని లోపరుచుకుంటున్నాను, లోక ఆచారాలను నరికేసుకుంటున్నాను, లోకంతో సహవాసం చేయకుండా ఆత్మీయులతో మాత్రమే, ఆత్మ సంబంధులతో మాత్రమే, దేవుడితో మాత్రమే సహవాసం చేయటం నేర్చుకున్నాను, గంటలు గంటలు వాక్యం చదవటం నేర్చుకున్నాను. మారు మనసుకు తగిన ఫలాలు ఇవన్నీ నా లోపల. మారు మనసు లేనప్పుడు నేను ఎన్నో రకాలైనటువంటి సినిమాలు చూశాను, నేను ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడాను, వక్రబుద్ధి కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పాలి. అది నిజమైన మారు మనసుకు తగిన ఫలాలంటే. నీ మనస్సు మారాలి, నీ బుద్ధి మారాలి. ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నీ మనస్సు ఇవ్వయా, నీ హృదయం ఇవ్వయా, నీ ప్రవర్తన ఇవ్వయా, నీ యొక్క నడవడికి ఇవ్వయా, నేను దేవుని చిత్తాన్ని నీలాగా పాటించే ఆ భాగ్యము నాకు ఇవ్వయా అని అడగాలి. ఏసై కాడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా కుళ్ళు, ఇంకా కంపు, ఇంకా అసూయ, ఇంకా ద్వేషం, ఇంకా స్వార్థం, ఇవన్నీ నువ్వు నీ లోపల పనిచేస్తే నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు తెలుసా? ఫలించని స్థితిలో ఉన్న చెట్టువే. అక్కడ అంటున్నాడు చూడండి, తోటమాలి ఏమని విన్నపం చేస్తున్నాడు చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము కూడా ఉండనేమో, చాలా మందికి ఈ వారంలో పైన 2-3 వారాల్లో మనం 2-3 బర్త్డేలు చేశాం. వస్తారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు, కట్టింగ్లు చేయించుకుంటారు. అసలు బర్త్డే ఎందుకు చేసుకుంటున్నాం కూడా మనకు తెలియదు, మనకు ఆ సోయే ఉండదు. అసలు బర్త్డేలు ఎందుకు చేసుకుంటారు తెలుసా? అలర్చేది జాగ్రత్తగా. అసలు బర్త్డే ఎందుకు చేసుకోవాలంటే, మన మీద పాపాలు ఉన్నాయి అనుకో, ఆ పాపాలు ఈ సంవత్సరంలో తొలగించుకుంటాను ప్రభువా అని, ఈ సంవత్సరం నాకు ఛాన్స్ ఇవ్వయా, ఈ సంవత్సరం నా పాపాలన్నీ కడుక్కుంటాను. ఆమేన్. రెండోది, నీ మీద రోగం ఉందనుకో, నీ మీద శాపం ఉందనుకో, ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో నా శాపాన్ని, నా రోగాన్ని, నా పాపాన్ని నేను వదిలించుకుంటాను. ఆమేన్. నన్ను స్వస్థపరచయ్యా అని ఆ బర్త్డే చేసుకోవాలి. నాకు మారు మనసును దయచేయ్యా అని మనం బర్త్డే చేసుకోవాలి. ప్రభువా ఇప్పటిదాకా నేను పిసినారి వాడిగా ఉన్నాను ప్రభువా, స్వార్థపరుడుగా ఉన్నాను ప్రభువా, ఇక నుంచి అందరికి మేలు చేస్తాను ప్రభువా, నా శాలరీతో ప్రపంచానికి, భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి నేను ఏదైనా సహాయపడే కార్యాలు చేస్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకోవటానికి ఈ సంవత్సరాన్ని 15 కోట్ల సెకండ్లు, 15 కోట్లు అనండి, 15 కోట్ల సెకండ్లను దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోలేదనుకో, పొందుకోవటానికి ఈ సంవత్సరాన్ని ఉచితంగా దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఇంకా రక్షణ పొందుకోలేదనుకో, రక్షణ పొందుకోవటానికి ఈ సంవత్సరాన్ని నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఇంకా అగ్ని బాప్తిసం తీసుకోలేదనుకో, ఆ అగ్ని బాప్తిసం తీసుకోవటానికి దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఇంకా దేవుని పరిచర్య స్టార్ట్ చేయలేదనుకో, ఆ పరిచర్యను స్టార్ట్ చేయడానికి దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని ఉచితంగా ఇచ్చాడు. దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సినవి, నువ్వు పొందుకోవాల్సిన ఆత్మఫలం పండల. నీ పేరు చెబితేనే గబ్బు 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 అంటున్నారా? నువ్వు ఆత్మఫలము పండటానికి ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ పేరు జక్కయ్య పేరు ఆ ఊరు మొత్తం మీద కంపు, దరిద్రమైన కంపు. కొంతమంది పేర్లు చెబితే అవతల చెప్పగా, పాస్టర్ వద్దన్నా ఆయన గురించి మాట్లాడక అంట. ఎందుకు ఆయన గురించి? అయ్యా మా చర్చికనే వచ్చి మీ చర్చికి అవుతాడు, అట్లాంటి వ్యక్తి మీ చర్చికి వస్తాడా అని అంటా ఉంటారు. ఎందుకు ఆ మాట ఎందుకు అంటారు? వాని యొక్క సమాజ జీవితం అంత దరిద్రంగా ఉంది, అంత కంపు కొడుతుంది లోకంలో అతని పేరు. అలాంటి పేరు గలవాడు ఫలిస్తాడా? ఫలాలు వస్తాయా? బయటికి రా. ఫలాలు వస్తాయా? ఒక సంవత్సరం ఒక ఆమె, క్రిస్టియన్ అంటే నేను పిచ్చిగా నమ్ముతా. నా దరిద్రం ఏంటంటే, క్రిస్టియన్స్ అంటే ఇంకా అసలు వాళ్ళు ఏ తప్పు చేయరు అన్నట్టుగా. ఒక ఆమె పిలిచి, పాస్టర్ గారు
గవర్నమెంట్ వాళ్ళు 100 గజాల స్థలాన్ని ఇవ్వబోతున్నారు, మీ చర్చిలో ఉన్న వాళ్ళకి చెప్పి అప్లికేషన్లు తీసుకురండి అని చెప్పింది. నిజంగా నేనేమో గవర్నమెంట్ అంటుంది కదా అని చెప్పి, క్రిస్టియన్ కదా అబద్ధం ఆడదలే అని చెప్పి ఒక్కొక్క అప్లికేషన్కి 200 చొప్పున 100 అప్లికేషన్లు ఇస్తే ఆమె అది నాకు చూపించిన ఫారం ఒకటి, ఆమె కట్టింది వేరొకటి. 40 ఫండ్కి రాసి ఇచ్చింది దాన్ని. తర్వాత నా కాడికి ఒక ఆమె వచ్చి, పాస్టర్ గారు మిమ్మల్ని ఒక ఆమె మోసం చేస్తుంది అని చెప్పి. ఏం చేసిందమ్మా? మోసం చేస్తుంది. నేను ఎవరిని నమ్మినా? క్రీస్తు లోపల ఉన్నాడని ఆమెని నమ్మిన. క్రీస్తు లోపల ఉన్నాడా? సాతానుగాడు లోపల ఉన్నాడా? సాతానుగాడు లోపల ఉన్నాడు. సాతాను లోపల ఉంటే అప్పుడు ఏం చేయాలి? 40 ఫండ్కి ఎందుకు కట్టింది అది? ఆలోచన చేయండి. ఆమె నాకు చెప్పిన మాట ఒకటి, చేసిన క్రియ ఒకటి. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా ఎవరు పనిచేస్తున్నారు? సాతానుడు బలంగా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ ఆమె మంచి ఫలాలు ఫలిస్తుందా, చెడు ఫలాలు ఫలిస్తుందా? చెడు ఫలాలు. మీరు చూడండి, రేగు చెట్టుని ఎప్పుడన్నా చూసారా? రేగు చెట్టు, నా చిన్నప్పుడు నేను ఊర్లో తిరుగుతూ ఉన్నప్పుడు రేగ్గాయలు బాగా తినేవాడిని. ఆ రేగ్గాయలు కోసుకోవటానికి పోతే ఒక చెట్టు కాయ బాగా అందంగా నికనికలాడుతుంది. పొయ్యి నోట్లో పెట్టుకొని చూస్తే చేదు. ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అంటే చెట్టు బాగానే అందంగా కనపడుతుంది, కానీ దాని స్వభావంలో ఏముంది? చేదు. చెప్పాలి, చేదు ఉంది. క్రిస్టియానిటీలో కూడా ఏముండాలో తెలుసా? తీపి ఉండాలి. ఏముండాలి? తీపి. ఫలానా వ్యక్తి పరిచర్య చేస్తున్నాడంటే ఆ ప్రాంతం ఫలిస్తుందయ్యా అని చెప్పాలి. ఫలానా వ్యక్తి ప్రార్థనాపరుడయ్యా అని చెప్పాలి. ఫలానా వ్యక్తి స్తుతిదారుడండి అని చెప్పాలి. ఫలానా వ్యక్తి వాక్యాన్ని ఖచ్చితంగా చెప్తాడండి అని చెప్పాలి. ఫలానా వ్యక్తి పాపాన్ని ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెబుతాడండి అని చెప్పాలి. ఇది మన గురించి సాక్ష్యం బయటికి రావాల్సింది. లోపల అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తాడండి అని పేరు మన జీవితంలో రాకూడదు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్న మాట ఎందుకు తెలుసా? అక్కడ తోటమాలికి ఏమొస్తుంది? యజమానుడికి ఏమొస్తుంది? కోపం. తోటమాలి ఏమంటున్నాడు? విన్నపాలు చేస్తున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అయితే మరలా చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఎలాగ ఫలించాలంటే అన్ని దశలలో ఫలించాలి. చెప్పండి, అన్ని దశలలో ఫలించాలి. అన్ని దశలు అంటే నేను మరలా చెబుతున్నాను, 4 దశలు ఉన్నాయి మానవుడి జీవితంలో. చెప్పండి, ఎన్ని దశలమ్మా? 4 దశలు ఉన్నాయి. ఒకటోది ఏంటో తెలుసా? శిశువు దశ. ఏ దశ? శిశువు దశ. రెండో దశ యవ్వన దశ, యవ్వనము యొక్క దశ. మూడోది కౌమార్య దశ, లేకపోతే దాన్ని ఏమంటారమ్మా? మధ్య వయస్సు అంటారు. 4వది వృద్ధ దశ. 4వది ఏంటది? వృద్ధాప్యపు దశ. అవునా కదా? ఇలాగా మానవుడు 4 కాలాలు కలిగి ఉన్నాడు. ఈ 4 కాలాల్లో మనం చూడండి, అభిరామ్ గారి కుమారుడు 1 సంవత్సరం నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. నిన్న నేను చూశాను, అక్కడ నేను వెనక సోఫాలో కూర్చుంటే ప్లే చేస్తున్నాడు. నేను చదువుకుంటున్నాను కూడా, దెబ్బకి ఎవరు ప్లే చేసేదని చూస్తున్నా. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. లేచి ఎవరు ఇట్లా ప్లే చేస్తున్నాడు, ఇంత స్పీడ్గా ప్లే చేస్తున్నాడని. ఎంత వయసులో వచ్చాడు? శిశువు దశలో. యేసుప్రభు వారికి ఎక్కడికి వచ్చాడు? శిశువు దశలో యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు. శిశువు దశలో వచ్చినోడు ఫలిస్తున్నాడా లేదా? ఫలిస్తున్నాడు. యవ్వన ప్రాయంలో ఇంకో తమ్ముడు వస్తాడు మన చర్చికి, రాకేష్ పేరు. తిప్పి కొడితే 20 సంవత్సరాలు ఎదురు రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నా సేవ చేయాలి. నువ్వు వివాహం చేసుకోకుండా నువ్వు నాకు కోసం సమర్పించుకొని ప్రతిష్టగా ఉంచుకొని సేవ. దేవదూతలు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు, దేవుడు వస్తున్నాడు, పరలోకం దిగువాడు ఇంట్లోకి వస్తుంది. రోజు రావటం, నాకు చేయటం దర్శనం. ఏ వయసు అది? యవ్వన ప్రాయం. పాపము భయంకరంగా వేధించబడుతున్న సమయంలోకి వచ్చి మీద పడుతుంది. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు కరెక్ట్గా కొన్ని రోజులకి సేవలో ఉండబోతున్నావు. నువ్వు దేవ సేవకుడి దగ్గర పోయి లోబడు, ఆయన ఎంట తిరుగు, ఆయన దగ్గర పరిచర్య నేర్చుకో అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఫలిస్తున్నాడా లేదా? ఫలిస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? అన్నా, నేను మళ్ళీ మా ఊరు పోయినన్నా, ఆడ సేవ చేస్తున్నానన్నా, ఆడ 100,000 మంది ప్రజలు వస్తున్నారన్నా అని చెబుతున్నాడు. ఆమేన్.
దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇంకా మూడోది ఏంటంటే మధ్యకాలం, మధ్య వయసుకు సంబంధించిన కాలం. యేసు ప్రభు వారు నమ్ముకుంటాం అన్నా, మేము మొన్ననేనన్నా ఒక 4-5 సంవత్సరాల క్రితం కన్వర్ట్ అయ్యామన్నా అని చెబుతారు. కన్వర్ట్ అయిన తర్వాత మార్పు ఉందా? కన్వర్ట్ అయిన తర్వాత కూడా మార్పు లేకపోతే మధ్య వయస్సులో అయినా ప్రభు దగ్గరికి వస్తే నువ్వేం చేయాలి? ఫలించాలి. వృద్ధాప్యమందు కూడా ఏమంటున్నాడు తెలుసా? భయంకరమైనటువంటి, ఎంతమంది అండి? 3 కూతుర్లు, 7 కొడుకులు, మొత్తం ఎంతమంది? 10 మంది చచ్చిపోతే, ఒక్క కొడుకు చచ్చిపోతే 3 రోజులు నువ్వు అడ్డం పడి గిల్లా బూడిద మొత్తం నెత్తి మీద వేసుకొని, మొత్తం చీర దించుకొని, బట్టలు దించుకొని, ముఖం అంతా రాసుకొని గీసుకొని తలకాయ కోసుకోవటానికి ట్రై చేస్తాను. 10 మంది చచ్చిపోయినా కింద పడకుండా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. కొడచప్పలు గడిగా. ఆస్తి మొత్తం పోయింది. మన ఇంట్లో ఒక 20,000 రూపాయల కట్ట మిస్ అయితే కత్తులు తీసుకొని తిరుగుతున్నాయి. ఎవడు తీసిండ్రా ఎవడు దొరికిండ్రా? ఆస్తి మొత్తం ఆ ఏరియా మొత్తం నక్సలైట్లు లాగా తిరుగుతా ఉంటాం మనం. ఎవడిని చంపుతావా? 20,000 ఎవడు తీసిండాని? ఎన్ని కోట్ల ఆస్తి తెలుసా అక్క సంతక? 3,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఆస్తి కోట్ల రూపాయల బంగారము, నిధులు, గనులు, భూములు, ఇల్లు, కూతుర్లు, కొడుకులు, మొత్తం సర్వం ఆస్తి అగ్నికి పాలైపోయింది. ఏమంటున్నాడు? కనీసం బూడిదలో పడి కింద పడి గిలగిల తన్నుకున్నాడా? జుట్టు బీక్కున్నాడా? గడ్డలు వచ్చినా కానీ కింద పడి ఏమన్నా చీ దేవుడు ఆడున్నాడు పో అని అన్నాడా? నువ్వు కోరుకున్న ఉద్యోగం, నువ్వు కోరుకున్న కోరిక, నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే నువ్వు వెంటనే ఏమంటావు తెలుసా? దేవుడు ఆడున్నాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నువ్వు పెళ్లి జరగలేదా? వెంటనే నీ నోట్లోంచి వచ్చే దూషణ ఏందో తెలుసా? అసలు దేవుడు ఆడున్నాడనా? ఆడున్నాడు అంటే ఏం తీరలేదు అక్కడ నీకు? నీ కోరిక తీరల. కానీ ఎంతమంది చచ్చిపోయారు? 3 కూతుర్లు. ఎంత పిచ్చోడండి అబ్బబ్బబ్బా! అసలు బైబిల్ చదివితే అబ్రహాము జీవితాన్ని కానీ, యోబు జీవితాన్ని కానీ, ఆ 2 జీవితాలు వృద్ధాప్యంలో 16 సంవత్సరాల వయసు, పుట్టక 100 ఏళ్ళకు పుడితే మళ్ళీ 16 అంటే 116 సంవత్సరాలప్పుడు గడ్డం భీకరంగా పెరిగింది అయ్యగారికి, అబ్రహాం గారికి. ఏంది నన్ను ప్రేమించట్లేదు, నాకెందో డౌట్ వచ్చింది, ఇచ్చేయి బలి అన్నాడు. ప్రభువా నిన్నేనా నేను ప్రేమించేది, జస్ట్ నువ్వు ఇచ్చిన వాడిని తప్పది. నువ్వు నన్ను ప్రేమించాల్సింది పోయి ఎవరిని ప్రేమిస్తున్నావు? కొడుకుని ప్రేమిస్తున్నా. నాకు ఎందుకు డౌట్ వచ్చింది నీ మీద. డౌట్ వచ్చిందా? దాన్ని నేను నిరూపించుకుంటా చూడు. ఇప్పుడే కత్తి తీసుకొని గొంతు మీద పెట్టి నరికేస్తా చూడను. కానీ నువ్వు ఆ రాత్రి గినక నీకు వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? వెంటనే పాత మతం ఉంటుంది చూసినవా? ఆ పాత మతంలోకి పోయి ఆడికి పోయి హారత పట్టుకొని గిర్రా తిప్పుతావు. అర్థమవుతుందా? నీ పాత మతాలు ఉన్నాయి కదా, నువ్వు వచ్చిన మతం ఉంది కదా, ఆ మతంలోకి పోయి ఏం చేస్తావు మళ్ళీ? అదే అబ్రహాం గారు అయితే ఏం తీసుకుంటావు? కత్తి నూరి కట్టెల మోపు తల మీద కొడుకు మీద పెట్టి అగ్ని చేత పట్టుకొని మోరియా పర్వతం ఎక్కి బిడ్డ అంటే కొడుక్కి మధ్యలో డౌట్ వస్తుంది. నానా గొర్రెపిల్ల లేదన్న సంగతి తెలిసినప్పుడు ఆ గొర్రెపిల్ల స్థానంలో ఎవరు బలిగాపోతున్నారని ఇస్సాకు అర్థమైంది. నన్నే చంపబోతున్నాడు మా నాన్న నన్ను చంపబోతున్నాడు అన్న సంగతి నాకు తెలిస్తే నేను మోరియా పర్వతం నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో పరుగులు తీస్తా. కానీ ఇస్సాకు ఎన్ని పరుగులు తీస్తున్నాడా? పైకెక్కుతున్నాడు. చూడండి, సహనం అనండి, అందరు గట్టిగా సహనం అనండి. మనం మందిరంలో కూర్చున్నంతసేపు సహనంతో ఉంటాం. ఒక చిన్న సమస్య కనుక తగిలితే ట్రైన్లో పోతుంటే పక్కన పిన్నీసి గుచ్చుకుందంట. ఇక్కడ సహనం గురించి గంట సేపు చెప్పిన, పెళ్ళని జరిచిందంట. పిన్నీసి గుచ్చుకుంటుంది, నిద్రమోహందానా అని చెప్పి పక్కన ఆమెను తిడుతుంది క్రైస్తవురాలు. ఒక ఆమె బైబిల్ పట్టుకొని వస్తుంది, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటేనంట
ఈమె, అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసయ్య నమ్ముకున్నావు అంటే 10 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు అన్నాడంట. బైబిల్ ఎట్ట పట్టుకొని వస్తుంది, బైబిల్ ఎట్ట పట్టుకొని వస్తుంది. వస్తుంటే ఆ ముస్లిమ్స్ ఆయన టక్కన ఇట్ట కొట్టిండు. టక్కన బైబిల్ కొట్టగానే ఈ బైబిల్ టక్కన ఇట్ట పడ్డది. ఇట్ట పడగా రై 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 అని వాడిని 2 సరుకులు తెరిచిందంట. అప్పుడు అన్నాడంట, నువ్వు నిజమైన క్రిస్టియను కా. ఏమన్నాడంట? నువ్వు నిజమైన క్రిస్టియను కా. గయ్యాలి గంప. నువ్వు ఎవరు? గయ్యాలి గంప. యేసు ప్రభు అని చెప్పిన ఒక చెంప కొడితే, ఇప్పుడు నేను బైబిల్ని కొడితేనే నువ్వు 2 సరుకులు చేసినవే, ఇంక నీ చెంప కొడితే నా జుట్టు ఉంటుందా? నా గడ్డం ఉంటుందా? ఉంటుందా? నా ముఖం మీద ఈ అందమైన గ్లామర్ ఉంటుందా? మొత్తం చెక్కు వదిలిపెడతామేమో. అవును కదా? ఆలోచించండి. అంటే ఏం చేస్తుందంటే, పరీక్షలు అనండి, అందరూ సహనం అనండి, సహనము, పరీక్షలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వింటాం, కొత్త కొంగేసుకుంటాం, నీట్గా హ్యాపీగా. మా పాస్టర్ అన్న వాక్యం చెప్పిండు, విన్నాం. ఈ సమస్య రాగానే ఏం చేస్తాం? సమస్య రాగానే ఓడిపోతాం. ఫలాలంట, హలో వింటున్నారా? ఫలాలు ఎలా తగ్గిపోతాయి చూద్దాం. ఒక ఫలం అంట నువ్వు రోజు ఎప్పుడు దాకంట అంతం వరకు సహించాలి. ఎప్పుడు దాకా సహించాలట? అంతం వరకు సహించాలి. ఆ ఫలాలు దేవుడు అనుకుంటాడంట బాగా పూత పట్టిస్తాడంట. బాగా పూత పుట్టించిన తర్వాత ఈ సహనము, ఈ యొక్క చెప్పినా కదా, ఈ దీర్ఘశాంతము, ఈ యొక్క ఆత్మ ఫలాలు మన లోపల సమాధానము, ఈ శాంతి, విశ్వాసము, ఈ ఫలాలు మన కాడ ఎప్పుడైతే ఉండవో, చదవండి గలతీలకు రాసిన పత్రిక 5:22. గలతీలకు రాసిన పత్రికలో ఆత్మ ఫలాలు మనలో ఆ పూత ఎట్టబట్టుద్దో చూతాను. గలతీలకు రాసిన పత్రిక 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానమును, దీర్ఘశాంతమును, దయాళత్వము, మంచితనమును, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 ఒక కాయలాగా ఉంటాయి. ఈ 9 ఆత్మఫలాలు అన్నమాట. మన లోపల పండాలి ఇవి. ఈ పండుద్దేని బాప్తిస్మం ఇచ్చిన రోజు పూత పుయ్యి అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పూత, ఈ 9 ఫలాలు మన లోపల ఎప్పుడైతే ఉండవో, ఆ పూత 100% ఇచ్చిన 100% దేవుడు మళ్ళీ దాన్ని 60% చేస్తాడు. ఆ 60% మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకా 30% చేస్తాడు. అందుకనే 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. అంటే ఫలాలు ఏమైపోతున్నాయి? నీ వయసు పెరిగే కొద్ది ఫలాలు పెరగాలి, కానీ వయసు పెరిగే కొద్ది ఫలాలు ఏమవుతున్నాయి? చెప్పట్లా? ఫలాలు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. మరి ఫలాలు తగ్గాలా, ఫలాలు పెరగాల? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా పెరగాల, లేకపోతే 100 నుంచి కిందకి దిగి రావాలా? నువ్వు లాస్ట్కు ప్రభు రాకడ వచ్చేకల్లా ఒక్క కాయ కూడా లేదనుకో, 30కి వచ్చి నీకు 1కి రాదా? వస్తుందా రాదా? ఇంకా ప్రభు రాకడ వచ్చేకల్లా ఒక్క కాయ కూడా లేదనుకో, అప్పుడు ఎత్తపడతావా? చెప్పట్లా? ఏయ్ అక్షయ్ కూర్చో. నువ్వు ఏందిరా నాయన తయారయ్యాడు, కూర్చో. నీ దండం పెడతా, కూర్చో. మీటింగ్లు పెట్టగలదు. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక మాట రాయబడింది, అన్ని కాలాలలో, చెప్పండి, అన్ని కాలాలలో కాయలు కాయాలి. నేను ఎండాకాలమే కాస్తాను, నేను వానాకాలమే కాస్తాను, నేను చలికాలమే కాస్తాను. యజమానుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. యజమానుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. చూడండి ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. అంతకంటే ముందు ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92 చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92, కీర్తనల గ్రంథము 92:13. కీర్తనల గ్రంథము 92. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై ఏం చేయాలంట? మనము దేవుని మందిరములో మనం ఏం చేయాలంట? వర్ధిల్లాలి. తర్వాత ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 12వ వచనం. 47:12.
47:12 నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనక ఆ చెట్ల నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభ. అన్ని కాలాలలో ఒక చెట్టు పేరు చెప్పండి. అన్ని కాలాలలో కాసే చెట్టు ఒక చెట్టు పేరు చెప్పండి అమ్మా. టమాటా, అరటికాయలు, అరటి చెట్టు. వెరీ గుడ్. మన ఇండియాలో అయితే అరటి చెట్టు అన్ని కాలాలలో కాయాలి. ఇంకా తెలుసా సంతు? టమాటా చెట్టు కాదు కదా, మొక్క. ఇంకా చెట్టు వెరీ గుడ్. కొబ్బరి చెట్టు. ఇంకా మర్రి చెట్టు ఏమైనా కాస్తుందా? మర్రి చెట్టు కాయలు. ఇలా అంటే అన్ని కాలాలలో ఇక్కడ రాసినటువంటి చెట్టు పేరేం పేరు తెలుసా? జీవ వృక్షపు చెట్టు. చెప్పండి, జీవ వృక్షపు చెట్టు కదా. ఈ జీవ వృక్షపు చెట్టు అంట, అది ఆకు అక్కడ రాశాడు. ఏమని రాశాడు తెలుసా? అన్ని కాలాలలో కాయును, అది నెల నెలకి ఫలములు ఇచ్చును. నెల నెల తెంచే కొద్ది ఇస్తూనే ఉంటుంది ఇంకా కాయలు. దాన్ని తెచ్చుకోవటం, పరలోకంలో తింటాం. ఓకే. తర్వాత రెండోది ఏం తెలుసా? ఎప్పుడైనా బాడీలో అలసట వచ్చిందనుకో, దాని ఆకులు తెచ్చుకోవటం, నెత్తి మీద పెట్టుకుంటే చాలా ఔషధంగా మారిపోతుంది. ఆమేన్. అది పరలోకంలో ఉన్న జీవ వృక్షానికి సాదృశ్యంగా రాశాడు. దేవునికి మహిమ కలుగుగాక. సంవత్సరం యొక్క అన్ని కాలాలలో మనము ఫలాలు కాయాలి. తర్వాత చూడండి, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 చూడదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఇంకా ఏ ఫలములు ఫలించాలంట? వెలుగు ఫలం, సమస్త విధములైన మంచితనము, ఏమని రాశాడు? నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మనం ఏ ఫలాలు ఫలించాలంట మన లోపల? వెలుగు ఫలాలు. చెప్పండమ్మా, వెలుగు ఫలాలు. వెలుగు ఫలాలు అంటే వెలుగు ఫలంలో ఏముంటాయి? 3. మన ఇంట్లో ఏముండాలి? 3 ఉండాలి. ఒకటి, అన్ని రకాలైన మంచితనం మన కాడ కనపడాలి. రెండోది, నీతి కనపడాలి. మూడోది, మన నోట్లో నిత్యము సత్యము కనపడాలి. ఈ 3 మన దగ్గర ఉంటే మనం వెలుగు ఫలాలుగా కనపడతాం. మనం వెలుగు ఫలాలు కాసిన వారిగా దేవుడికి కనపడతాం, సమాజానికి కనపడతాం, అలాగనే ప్రపంచానికి కూడా కనపడతాం. నిన్నటి రోజు నన్ను పిలిచి ఇట్లా అవమానపరుస్తామని మొరపెట్టి కూర్చొని ప్రార్థన చేస్తే తెల్లారేజాము కల్లా ఒక ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి ఫోన్ చేసి, అన్న రాత్రి కల్లో వచ్చిన అన్న, నీకు డబ్బులు అవసరం అంట, దేవుడు చెప్పిండు, వచ్చి తీసుకుపోతుంది రా అన్న. దేవునికి మహిమ ఘనత ప్రభావం. నాకు ఎంతైతే అమౌంట్ అవసరం దాంట్లో సగం ఇచ్చాడు ఆ తమ్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఇదేమో ప్రార్థన ప్రపంచం. అమ్మా, ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయా? చాలా మంది అర్థం కాని విషయం. ఇప్పుడు మీరు కష్టపడితేనే వస్తుంది. ఈ లోకంలో వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఏం చేస్తే? పని చేసి. మరి పని చేయకపోతే డబ్బులు వస్తాయి ఎక్కడన్నా? ఈ ప్రపంచం నమ్ముద్దా? నమ్మదు. మరి ఎట్లా రావాలి నా కాడికి డబ్బు? మరి నేనేం పని చేయాలి? ప్రార్థన చేసిన, ప్రభువు దగ్గర మొర్రపెట్టిన, దేవుడు నా రూపాన్ని అతడి కల్లోకి పంపించి, అతడు కలలో అతడు నిద్రపోతుంటే నేను అక్కడికి కనబడి, ఇదిగో ఫలానా ఈ సేవకుడికి ధనం అవసరమైంది, నువ్వు ఇవ్వు అని ఆ కళని పరలోకంలోంచి దేవుడు పంపించాడు. కూడా చెప్పలగడిగా దేవుడికి మహిమ ఘనత ప్రభావములు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడు అతనికి కలిచ్చి లేపి ఫోన్ చేసి ఇచ్చేయని చెప్పేశాడు. చూడండి, లోకం ఏం చెప్పుద్ది? నువ్వు పని చేస్తేనే పైసలు. ప్రభు ఏం చెప్తున్నాడు? నా పని చేయి, నేను నీ పని చేస్తా. ఇక్కడ వెలుగు. నేను ఏమంటున్నా? ప్రభువా, నేను ఏం పని చేయలేదయ్యా,
నేను రోజు స్వార్థకు పోతున్నాను, నేను రోజు అందరికీ బాప్తిసాలకి శిక్షణ ఇస్తున్నాను, చిన్నపిల్లలకి అన్ని నేర్పిస్తున్నాను, పెద్దోళ్ళకి పరిచర్య చేస్తున్నాను, వృద్ధుల దగ్గరికి పోతున్నాను, హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను, నీ పని అంతా చేస్తున్నా, మరి నాకు అక్కర్లో నువ్వు మరి నన్ను విడిచిపెట్టిపోతే నా పరిస్థితి ఏంది? ప్రభువుకు అప్పుడు ఏం కనపడింది? ఫలములు కనపడ్డాయి. నీతి, సత్యము, సమస్త విధములైన మంచితనం, ఆ వెలుగు ఫలం మన లోపల కనబడింది కాబట్టి నా రూపాన్ని అక్కడ వెలుగుగా మార్చాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నా, నీ జీవితంలో ఏ ఫలాలు ఫలించాలంటే మనము వెలుగు ఫలం, లోపము లేని ఫలాలు. లోపం లేని ఫలాలు ఏంటివి? వెలుగు ఫలాలు. తర్వాత చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:11 చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలముగుటకై సమకూడవలని మీరు తెలుసుకొనగోరుచున్నారు. ఏలయనగా నా బంధకములలో క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమైంది. ఇక్కడ ఒక మాట ఇక్కడ కూడా వెలుగు ఫలమే ఉంటుంది. చూడండి 9:11 మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నారు. 11వ వచనంలో ఏమనుందమ్మా? మీరు ఓ ఫిలిప్పీయులారా, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నారు. మన లోపల ఏ ఫలాలు ఫలించాలంట? నీతి ఫలాలు ఫలించాలి. నీతి ఫలం మన దగ్గర ఉంటే మనం ఏమవుతామంట? నిర్దోషులుగా, నిష్కపటులుగా. నిర్దోషులుగా, నిష్కపటులుగా. గట్టిగా చెప్పాలి, నిర్దోషులుగా, నిష్కపటులుగా ఉండాలి. మన మీద ఇంత పెద్ద పెద్ద రాళ్ళు వేస్తూ ఉంటారు చాలా మంది. ఏమేస్తూ ఉంటారమ్మా? రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వేస్తూ ఉంటారు. నిందలు. చెప్పండి, ఏం పేరు వాటి పేరు? నిందలేస్తూ ఉంటారు. నిందలేసే కొద్ది నువ్వేమైతావు తెలుసా? బహుగా ఆశీర్వదించబడతావు. నీ మీద ఎంత పెద్ద రాయి పడితే అంత గొప్పోడు అవుతావు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దానియేలు మీద ఏమేశారు? నిందేశారు. అయ్యా, ఆయన నీకు పూజించిట్లా నిన్ను సాయల పడతలా తీసుకుపోయి సింహాల గుహలో వేసేసే అని చెప్తాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నిర్దోషిగా, నిష్కపటుడిగా కనబడ్డాడు. ఏ పాపము చేయాలి. ఏ స్త్రీతో కానీ ఏ పురుషుడితో ఎలాంటి పాపపు క్రియలు, వ్యభిచార క్రియలు చేయాలి. ఎవరికాడ లంచము తీసుకోవాలి, ఎవరికాడ అబద్ధాలు ఆడాలి. ఎలా కనపడ్డాడు రాజుకైనా? నిర్దోషి, నిష్కపటుడుగా కనపడతాడు. సింహాల దగ్గరికి పోయినప్పుడు కూడా ఎట్ట కనపడ్డాడు? సింహాల దగ్గరికి పోయినప్పుడు కూడా సింహాలకు ఎలా కనపడ్డాడు? చెప్పండి రమ్మా. ఒక రోజు అంట ఇట్ట పట్టుకుని ఇట్ట తిప్పుతాడు. ఆ తోక పట్టుకుంటే దాన్ని నోరు పట్టుకోకుండా దాన్ని దేన్ని పట్టుకున్నాడు? తోక. అది సన్నగా ఇటు తిరిగినది ఇక్కడ వేసింది. దెబ్బకు చచ్చిండు. దెబ్బ కాటు దొంగల ముట్ట అవుట్. అర్థమవుతుందా? ఈ సెల్ ఫోన్ వచ్చినాక సెల్ఫీ పిచ్చి కోసం మీలో ఎవడన్నా పోయాడు, బాయిలో దూకారు. అట్లాంటి చేయకండి. వాడెవడు సైకిల్కి మోటార్ సైకిల్ ఇంజిన్ పెట్టడం, దాన్ని ఏందో గొప్పగా చేసి చూపించటం, దానితోటి పోయి ఈ నదిలో పడటం, నది కొట్టుకొని పోతే వాడిని ఈడ్చుకొని పోవటం, ఇలాంటి తప్పులు చేయొద్దు. వాడు బండ పగలగొట్టేవాడు పగల పట్టొద్దు. సుత్తినాడు పట్టుకొని సగం బండ పగలగొట్టి ఆ తర్వాత సెల్ఫీ కోసం ఆ బండ వచ్చి మీద పడితే దెబ్బకి చచ్చాడు. అర్థమవుతుందా? నిజంగా వాడు పగలగొట్టేదేదో మొత్తం పగలగొట్టి కిందేసి నేను ఇంత బలాంటి నేను చూపించుకోవచ్చుగా, సగం ఆపిండు, సగం సెల్ఫీ తీస్తాడు. అర్థమవుతుందా? అలాంటి తప్పులు ప్రాణం పోయినా చేయొద్దు అస్సలు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన దగ్గరికి పోయి, ఇంటి దగ్గరికి పోయి ఒకసారి సెల్లి బ్రదర్ అంటే ఆ సెల్ ఫోన్ చూస్తే దాంట్లో సుమారు ఒక రోజుకు 100 ఫోటోలు ఉంటాయి. తనను తన భార్యను తీసుకుంటా ఉంటాడు. డాడీ పాస్టరే ఆయన, తనను తన భార్యను. ఇప్పుడు ఈయన దగ్గరికి పోయిండు అనుకో, బ్రదర్ ఇట్లా పెడతాడు, ఇద్దరు దిగుతాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి పోయిండు అనుకో, సిస్టర్ ఇలా తీస్తా ఉంటాడు. వాడి మరే నిన్ను వాళ్ళు అడగాలి కానీ నువ్వు వాళ్ళని అడగకూడదురా, నీకు దండం పెడతాడంటే
నువ్వు వేరే వాక్యం ఏదని చెప్పు. నువ్వు మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టింది నీకు నాకు చెప్పడానికి కాదు, నువ్వు తిను అంతే, మిగతాది మాత్రం నాకు చెప్పు. ఇప్పుడు ఎన్ని డిస్కులు అయిపోయినాయో ఆ ఫోటోలకి. మరి ఏమన్నా కడిగిస్తాడా అంటే కడిగి, వాటిని అసలు కడిగి ఇంకా అంతే మెమరీ 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 మెమరీలో పడటమే సరిపోతుంది, కానీ వాటిని తీయ. ఒక్కసారి పోయి ఒక నెలలో చూస్తే 30,000 ఫోటోలు ఉంటాయి దాంట్లో. దగ్గర దగ్గర అన్ని ఫోటోలు తీసి పెడతాడు. మరి అవును, ఉపయోగం ఉందా దానివల్ల? చెప్పలేదమ్మా, ఉపయోగం ఉందా? ఏ పిచ్చి నీకు? లోకపు పిచ్చి, ఫోటోల పిచ్చి. మొన్న ఒక నెల రోజుల క్రితం నాకు దర్శనం ఇచ్చిండు దేవుడు. నేను ఒక సభకు పోయినా, 2 సభలకు పోయినా. ఒక్కొక్క సభలో 1500 మంది ఉంటారు. నేను స్టేజ్ మీద ఉండొద్దు, నాది గురించి కూడా, నా పాపాన్ని కూడా చెబుతున్నాడు దేవుడు. నేను ఆ స్టేజీ మీద వాక్యం అంతా చెప్పిన తర్వాత నేను సెల్ ఫోన్ తీసుకుపోయి ఆ 1500 మందితో ఫోటో దిగుతున్నా. అంటే నాకు వేసింది టెండర్, అరే నీ జీవితం ఇలా ఉండబోతుంది జాగ్రత్త అని చెప్పాడు. ఆమేన్. బ్రతికుండగా నా అంతటా నేను ఎప్పుడు సెల్ఫీ దిగకుండా ఉండేదాం గాక, ప్రజలే మన దగ్గరకు వచ్చి దిగదురు గాక, ఆ స్థాయిని, ఆ ప్రతిష్టని జీవితాంతం కొనసాగించదాం గాక. లాస్ట్ మాట యాకోబుకి రాసిన పత్రిక 3:15లో, యాకోబుకి రాసిన పత్రిక 3:15లో ఒక మాట రాయబడి ఉంది. యాకోబుకి రాసిన పత్రిక 3:17, యాకోబుకి రాసిన పత్రిక 3:17, పైనుండి వచ్చినది అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనినది. ఏ ఫలములతోనంట? మంచి ఫలం. మంచి ఫలము పేరు జ్ఞానం. చెప్పండి, మంచి ఫలములతో నిండుకొని ఉండాలి. ఏం చదువుకున్నా బ్రదర్? ఏం చదువుకున్నా? నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేశాడు, అమ్మను పట్టించుకోడు, నాన్న పట్టించుకోడు. పిహెచ్డి చేశాడు, ఊరును పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు. పిహెచ్డి చేశాడు, దేశాన్ని గురించి ఆలోచించుడు. ఏ పొద్దు స్వార్థం స్వార్థం స్వార్థం. నేను బాగుండాలి, నా బట్టలు బాగుండాలి, నా బతుకు బాగుండాలి, నా ముఖం బాగుండాలి, నాది 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 బాగుండాలి. దేంతో నిండి ఉండాలి నువ్వు? జ్ఞానం ఉంటే అన్ని విషయాల్లో మంచి ఫలములతో నిండి ఉండాలి. దేంతో నిండి ఉండాలి? మంచి విషయాలు, మంచి ఫలాలతో నిండి ఉండాలి. నువ్వు కుటుంబాన్ని చక్కగా పరిపాలించాలి, సంఘాన్ని, సమాజాన్ని, దేశానికి, ప్రపంచానికి కూడా నువ్వు ఉపయోగపడాలి. ఆమేన్. ప్రపంచంలో కరోనా అనే వైరస్ వస్తే, కరోనా వైరస్ వచ్చి జనాలందరూ తలుపులు తాళాలు వేసుకున్నప్పుడు ఆ ప్రపంచంలో నువ్వు కూడా ఒకడవి కాబట్టి, వాడు బీహారుడో లేకపోతే మహారాష్ట్ర వాడో ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటే నువ్వు నీ ఇంట్లో ఉన్న బియ్యము, రైస్ తీసి వాడికి అన్నం పెట్టాలి. ప్రపంచ బాధ్యత, ప్రపంచం యొక్క బాధ్యత నీ మీద పెట్టిండు దేవుడు. అన్నం లేక రోడ్ల మీద సూటు కేసులు వేసుకొని రాక్కుంటూ పోతున్న వాటిని కంటికి కనపడ్డప్పుడు లోకల్ క్యాండిడేట్ అయినా నువ్వు ఏం చేయాలో తెలుసా? వాడి దగ్గరికి పరుగున పోయి బట్టలు ఇచ్చి రావాలి, ఛార్జీకి డబ్బులు ఇచ్చి రావాలి. ప్రపంచ బాధ్యత నీ భుజాల మీద ఉంది. అర్థమవుతుందా? నాకు ప్రపంచానికి సంబంధం లేదు. ప్రపంచం నీ చుట్టే ఉంది. ప్రపంచము నీ చుట్టే ఉంది. మొన్న ఒక సినిమా యాక్టర్ అంట, అసలు ఆయన కాడ ఎన్ని డబ్బులు ఉన్నాయో అర్థం కాక ఏం చేయాలి అని ఏడుస్తూ ఒక 2 జిల్లాలకి ఎన్ని బియ్యం కట్టలు కావాలో అన్ని బియ్యం కట్టలు ఇచ్చాడు. ఆమేన్. 2 జిల్లాలకు సరిపోయి, వరద వచ్చిన 2 జిల్లాలకు ఇచ్చిండు. ఎంత త్యాగం ఒకసారి లోకంలో వాళ్ళు చేస్తున్నారు. మరి దేవుని పిల్లలమైన మనం చేయొద్దా? చేయాలా వద్దా? పేరుకు మాత్రం దేవుని పిల్లలు, కానీ ఒక్కటి కూడా దేవుడి లక్షణాలు కనబడు. దేవుడి లక్షణాలు ఏందో తెలుసా? ఐసీయూలోకి పోయి నేను చాలా మందిని యేసయ్యని జస్ట్ ప్రార్థన చేయని అడుగుతా. జస్ట్ పెదవులతో ప్రార్థన చేస్తే వాడిని బతికిస్తాడు యేసయ్య. ఆమేన్. ఆడు మంచోడు అంటే వాడి పాపాలు జ్ఞాపకం చేసుకోడు. ఐసీయూలోకి పోయి అయ్యా యేసయ్య కోసం ఒక్క ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించయ్యా అని అడుగు, జస్ట్ నువ్వు బతుకుతావు అంటే ఎంతమంది బతికారు? అంటే అదే నేనైతే ఏమంటున్నా తెలుసా? వాడు ఎన్ని పాపాలు చేస్తే ఐసీయూకి వచ్చిండో తెలుసా అని అంట. కానీ యేసయ్య ఏమంటుండో తెలుసా? నోరు తెరిచి నేను పాపిని ప్రభువా నన్ను కాపాడయా అంటే చాలు, వాడికి 10 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాడు. మంచివాడు యేసయ్య. యేసయ్య గొప్పోడు, యేసయ్య నీతిమంతుడు,
యేసయ్య శక్తిమంతుడు, యేసయ్య మహిమ కలిగిన వాడు. ఆయన నామానికి మనం మహిమను తెచ్చుదము గాక. మనం ఎప్పుడైతే ఫలిస్తామో యేసయ్య నామానికి ఏమొస్తుంది? మహిమ, మహిమ, మహిమ. ఈ సంవత్సరం కూడా మనల్ని పొడిగించమని అడుగుతామా యేసయ్యనే? ఫలిస్తారా? ఫలించరా? ఫలిస్తారు కదా. దేవుడి మాటలను దీవించి అభిషేకించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,